ఇవాళ మనం ఎక్స్టెంట్ డిబేట్ కూడా పెట్టుకున్నాం కాబట్టి. సరే అశోక్ గారిని మీకు ఎవరైతే మద్దతు తెలుపుతున్నారో అశోక్ గారిని అరెస్ట్ చేశారు. మిమ్మల్ని అరెస్ట్ చేశారు. జస్ట్ మీరు పోనీ గాంధీ భవన్ ముట్టడికెళ్లారు, లేకపోతే అక్కడ దాడికెళ్లారు, ఇంకేదైనా చేయడానికెళ్లారు అంటే అరెస్ట్ చేశారంటే కూడా అర్థముంది. కానీ జస్ట్ మీరు అక్కడ ఉన్న నాయకులకి వినతి పత్రం మీ సమస్య ఏంటో చెప్పడానికి వినతి పత్రం రూపంలో ఇవ్వడానికెళ్తే కూడా అరెస్ట్‌లు చేశారు అని చెప్పి అన్నారు. ఎందుకు ఆ పరిస్థితి వచ్చింది? అది కాంగ్రెస్ పార్టీ చెప్పాలి. ఎందుకు ఆ పరిస్థితి వచ్చిందనేది కాంగ్రెస్ పార్టీ చెప్పాలి. ఈ కార్యక్రమాన్ని మేము ఆగస్టు 8 తారీఖు రోజు ప్రకటించాం. ఆగస్టు 8 తారీఖు రోజు ప్రకటించిన రోజే మనమందరం కూడా లైవ్గా డిబేట్లో మాట్లాడుకున్నాం. మనం క్లియర్గా నేను మాట్లాడింది ఏంటి, మీరు ముట్టడని చెప్తే కూడా నేను కరెక్షన్ చేసి ముట్టడి కాదు మేడం, మేము వినతి పత్రాలు ఇవ్వడానికి వెళ్తున్నామని చెప్పేసి మీకు ఆ రోజే చెప్పా. ఆ రోజు ఇదే వేదిక మీద మనమందరం కూడా ఉన్నాం. ఆ రోజు నుంచి కూడా మేము ముట్టడని ఎక్కడ చెప్పలేదు. ఆ తర్వాత కొంతమంది కాంగ్రెస్ నాయకులను సంప్రదించినప్పుడు కూడా వెళ్ళండి వినతి పత్రాలు ఇవ్వండి అని చెప్పిండ్రు. అంటే మమ్మల్ని రమ్మని అరెస్ట్ చేసిండ్రు. అంటే ఎందుకు అంతగానో అంత వీళ్ళకు కక్ష అంటే మనం గమనించాల్సింది ఏంటంటే వీళ్ళని గెలిపించడానికి కారణం మేమేం కాబట్టి మాకు కక్ష. ఈరోజు మా మీద కక్ష పెడుతున్నారు. ఈరోజు తెలంగాణలో మొట్టమొదటిసారిగా ఎవరు తిరగబడుతున్నారంటే ఓన్లీ నిరుద్యోగులు తిరగబడుతున్నారు. ఎందుకంటే వాళ్ళకి రాజకీయాలపైన అవగాహన ఉంటుంది. రాజకీయాలు చదివిండ్రు, భారత రాజ్యాంగం చదివిండ్రు, భారత ఆర్థిక వ్యవస్థ చదివిండ్రు, భారత సామాజిక వ్యవస్థ చదివిండ్రు. సో ఈరోజు ఎందుకు మోసపోతున్నాం అనేది మొట్టమొదటిసారిగా తిరగబడ్డది నిరుద్యోగులే. మేము వెళ్ళినప్పుడు కూడా మేము ఎక్కడ కూడా గొడవలు చేయలేదు, ఎవరిని కూడా ఒక మాట అనలేదు, ఈవెన్ ట్రాఫిక్ను కూడా మేము ఇబ్బంది పెట్టలేదు. మేము అందరం వెళ్ళి జస్ట్ వినతి పత్రం ఇచ్చేస్తామంటే చాలా దారుణంగా, నేను మళ్ళీ చెప్తున్నా, రాజహింసకు పాల్పడ్డారు. మళ్ళీ కూడా చెప్తున్నా, రాజహింసకు పాల్పడ్డారు. ఎందుకు చెప్తున్నా వాటిలంటే రాజహింస అనేది ఒక వ్యక్తి లేదా ఒక సమూహాన్ని, ఒక ప్రభుత్వము లేదా ఒక రాజ్యం, ఆ వ్యక్తిని శారీరకంగా మానసికంగా హింసిస్తే అది రాజహింస అవుతుంది. మాకు శారీరకంగా హింసించిండ్రు, మమ్మల్ని మానసికంగా హింసించిండ్రు. ఎట్లా మానసికంగా హింసించిండ్రు అంటే మాకు 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పిండ్రు. 1 ఇయర్ లోపలనే, ఒక సంవత్సరంలో మీకు 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పేసి మాకు లైబ్రరీకి వచ్చి, మా అశోక్ నగర్కి వచ్చి, ఇదే రాహుల్ గాంధీ గారు పెద్దలు వచ్చి మా దగ్గరకు వచ్చి మాకు హామీ ఇచ్చిండ్రు. మేము అప్పుడు ఎవరిని నమ్మలేదు. అరే రాహుల్ గాంధీ గారు వచ్చారు, ఢిల్లీ నుంచి వచ్చారు పెద్దలు, మేము నమ్మి కాంగ్రెస్ పార్టీ మీద తిరిగినాం, ఓటేసినాం. కొంతమంది అడుగుతున్నారు క్వశ్చన్లు, మీరు బీజేపీని ఎందుకు అడిగారు, బీఆర్ఎస్ ఎందుకు? మాకు బీఆర్ఎస్ వాళ్ళు లైబ్రరీకి రాలేదు, మా దగ్గరికి రాలేదు. బీజేపీ వాళ్ళు లైబ్రరీకి రాలేదు, మా దగ్గరికి రాలేదు. బీజేపీ వాళ్ళు గెలవాలని మేము బస్సు యాత్రలు చేయలేదు. కాంగ్రెస్ వాళ్ళు గెలవాలని మాత్రమే చేసినాం. బీఆర్ఎస్ వాళ్ళు గెలవాలని మేము చేయలేదు. మరి మేము ఇప్పుడు వాళ్ళని అడగము. వాళ్ళ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పనిచేసాం కాబట్టి ఈరోజు వాళ్ళు ఓడిపోయిండ్రు. బీఆర్ఎస్ అయినా బీజేపీ అయినా మీ దగ్గరకు వచ్చి బస్సు యాత్రలు చేయండి అని అడగకపోయి ఉండొచ్చు, కానీ హామీ అయితే ఇచ్చారు కదా. బీఆర్ఎస్ వాళ్ళు ఇంటికో ఉద్యోగం ఇస్తామని హామీ ఇచ్చారు, బీజేపీ వాళ్ళు సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని వాళ్ళు కూడా హామీ ఇచ్చారు కదా. అవెందుకు అడుగుతలేరు అనేది కాంగ్రెస్ నాయకులు అడుగుతున్నారు. అదే మేడం, నేను ఏమంటుంటే మా దగ్గరకు వచ్చి మాకు హామీ ఇచ్చిండ్రు, వాళ్ళు దూరం ఉండి హామీ ఇచ్చిండ్రు. ఇప్పుడు దగ్గర వచ్చి మాట్లాడిన మీద ఎక్కువ నమ్మకం ఉంటుంది, దూరం ఉండి హామీ ఇచ్చిన వాళ్ళ మీద తక్కువ నమ్మకం ఉంటుంది. అసలు నమ్మకం లేదు. ఎందుకు నమ్మకం లేదు? ఆ రోజు అంటే 10 సంవత్సరాలు బీఆర్ఎస్ మమ్మల్ని మోసం చేసిందని లేని ప్రభాగండా కల్పించి కొంతమంది కాంగ్రెస్ నాయకులు మా ఇండ్ల దగ్గరకు వచ్చి, మా హాస్టళ్ళ దగ్గరకు వచ్చి ఉదయం నుంచి సాయంత్రం వరకు అదే పనిగా పెట్టుకొని మా మైండ్లలో చొప్పించిండ్రు. అంతెందుకు పక్కనున్న అశోక్ సార్ని కూడా వాడుకొని లేదు నిరుద్యోగులకు మనం ఇచ్చేద్దామని చెప్పేసి సార్ని కూడా వాడుకొని ఈరోజు సార్ పైన, అటువంటి వాళ్ళ సార్ పైన ఆవాకులు పేలుతున్నారు. అంటే ఎంత దారుణం అంటే ఆ రోజు మీకు సారు ముద్దుగా అనిపించింది, ఈరోజు వద్దనుకుంటున్నారు. అది పక్కకెడితే మా దగ్గరకు వచ్చింది కదా, మేము ఎవరిని అడగాలి? ఇప్పుడు బీజేపీలో అడగాలనా? వాళ్ళు ఏం చేస్తారు మమ్మల్ని? మాకు అసలు మాకు బస్సు యాత్ర చేసిండ్రా? ఇంకేం చేసిండ్రు? మమ్మల్ని అడుగుతారు. మేము ప్రిపేర్ అయ్యేది స్టేట్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్నాం. సో స్టేట్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయినప్పుడు స్టేట్ గవర్నమెంట్ని అడగాల, సెంట్రల్ గవర్నమెంట్ని అడగాల? అట్లానే ఇంకా బీఆర్ఎస్ వాళ్ళని ఏం అడుగుదాం? ఆల్రెడీ వాళ్ళకు వద్దనుకున్నాము, వాళ్ళని ఇంటికి పంపించాం, కూర్చోబెట్టాం. ఇప్పుడు మేము అడగాల్సింది కాంగ్రెస్ని అడుగుతాం, బరాబర్ కాంగ్రెస్ని అడుగుతాం. లేదు ఒకటే చెప్పండి, ఈ వేదిక మీద మేము ఇయ్యం ఉద్యోగాలు, మేము ఇయ్యం, ఇంకా ఉద్యోగాలు ఇయ్యమని చెప్పండి. అసలు అడగం. రేపటి నుంచి ఉద్యోగాల మాట తీయం. ఈ టర్మ్ వరకు మేము ఉద్యోగ మాట తీయం. అదే చెప్పమనండి. ఈ 3 సంవత్సరాలు ఉంది కదా, ఇంకా 3 సంవత్సరాలు, ఈ 3 సంవత్సరాల వరకు ఉద్యోగ మాట తీయం. మేము చెప్పుకుంటాం మా నిరుద్యోగులు, యావత్ తెలంగాణ నిరుద్యోగులు. ఎందుకు చెప్తున్నాం మేడం అంటే నిన్న చాలా బాధ అనిపించింది. గాంధీ భవన్ ముందల్లే మమ్మల్ని అరెస్ట్ చేస్తున్నారు. ఒక కాంగ్రెస్ పార్టీ నాయకుడు ఉండి మళ్ళీ దగ్గరుండి అరెస్ట్ చేపిస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. అట్లానే ఈరోజు నిజంగా గాంధీ గారు బతుకుంటే సాధించుకుంటుండ్రు. ఎందుకంటే అతనికి కావాల్సింది శాంతియుతంగానే మేము పోతుంటే ఆ శాంతినే భంగం కలిగించే ప్రయత్నంలో, దేవాలయం లాంటి భవనం అని చెప్తారు కదా మీరు, గాంధీ భవనము దేవాలయం అంటే దేవాలయం చుట్టూ 1000 మంది పోలీసులను పెట్టుకుంటారా మీరు? మేమేమో రౌడీలమా మేడం?
మేమేమైనా గూండాలమా, మేమేమైనా ఉగ్రవాదులమా, లేకపోతే ఇంకేమన్నా యాక్టివిటీ చేసేటోళ్ళం, చదువుకునేటోళ్ళం, బుక్కులు చేతిలో పట్టుకొని చదువుకునేటోళ్ళం. ఆడికి కూడా బుక్కే తీసుకుపోయినాం. అయ్యా మమ్మల్ని ఊకైతే నిరుద్యోగులు అన్నారు, కొంతమంది ఏమంటున్నారు పెయిడ్ ఆర్టిస్టులు అంటున్నారు. అందుకే బుక్లో తీసుకుపోయినా, అయ్యా మేము చదివింది ఇదని మాతో బుక్కులు ఉండే చూడండి అని తీసుకొని పోయినాం. మా బుక్కులు చూడకపోతే, మా విధానం వినకపోతే మేమేమి కుట్టనీకి వచ్చింటిమే, ఏమైనా లాఠీలు తూటాలు పట్టుకొని వచ్చింటిమే? మేము లేదు కదా, బుక్కు పట్టుకొని వచ్చినాము. ఈ రకంగా ఎంత అవమానం మేడం అంటే తెలంగాణ నిరుద్యోగ సమాజాన్ని నిన్న అవమానించారు. అట్లానే బుక్కులు కింద పడుతున్నాయి, తొక్కుతున్నారు కొంతమంది. అంటే సరస్వతి దేవిని కూడా అవమానించారు, మమ్మల్ని అవమానించకుండా సరస్వతి దేవుని కూడా అవమానించారు. ఎంత బాధ అనిపిస్తుంది మేడం. ఆ తర్వాత రాత్రి అయినా కూడా మమ్మల్ని వదలకుండా అట్లనే కూర్చోట్టుకుంటున్నారు. మేము రౌడీలో మళ్ళీ వెళ్ళడానికి, మా యొక్క సమస్యను చెప్పడానికి వెళ్ళాం. ఇంకా రాత్రి 7 గంటలైతే కూడా ఇవ్వట్లేదు. ఇదంతా కూడా రాజ్యహింస కాదా మేడం? అశోక్ గారు ఆయన యూట్యూబ్ ఛానల్స్ ద్వారా మీలాంటి వాళ్ళ నిరుద్యోగుల్ని స్పెషల్ రెచ్చగొడుతున్నారు కాబట్టి ఆ కేసు కిందే ఆయన మీద నిన్న కేసు పెట్టారు. దాని గురించి జడ్జి ముందు కూడా చేశారు. నిజమా ఆ విషయము? అంటే అశోక్ గారు లాంటి వాళ్ళు రెచ్చగొడుతున్నారు మిమ్మల్ని? ఇది కాంగ్రెస్ వాళ్ళకు అర్థమైన అసలు ఒక అవగాహన రాహిత్యమైన మాటలు మేడం. ఎందుకు తెలుసా? ఒకసారి ఏమంటారు బీఆర్ఎస్ వాళ్ళు రెచ్చగొడుతున్నారు అంటారు, ఇంకోసారి ఏమంటారు బీజేపీ వాళ్ళు బండి సంజయ్ రెచ్చగొట్టిన అంటారు, ఇంకోసారి ఏమొచ్చిండో నేను ఈ మూడింటికి సమాధానం చెప్తా. అశోక్ సార్ రెచ్చగొట్టినాడు, బీఆర్ఎస్ వాళ్ళు వచ్చి రెచ్చగొట్టినా మేము రెచ్చిపోం, బీజేపీ వాళ్ళు వచ్చి రెచ్చగొట్టినా రెచ్చిపోం. అందరికంటే రాష్ట్రంలో ఎక్కువ రెచ్చగొట్టేది రేవంత్ రెడ్డి రెచ్చగొడుతున్నాడు. జనం అంతా రెచ్చగొడుతుండగా మరి రేవంత్ రెడ్డి మీద ఎందుకు కేసు పెట్టకూడదు? మరి ఆయన ఉస్మాన్ ఆర్ట్స్ కాలేజ్ దగ్గరకు వచ్చేసి మాట్లాడి విద్యార్థి రెచ్చగొట్టడానికి కేసు పెడితే అది ఒట్టిగానే కేసు పెట్టారని చెప్పేసి ఆయన మన కోర్టుకు పోయినాడు. మరి ఆయన ఆడొచ్చి మాట్లాడి విద్యార్థులు రెచ్చగొట్టొచ్చా? మరి అంటే మేము అయ్యాల మరి అదే రేవంత్ రెడ్డి సమాజంలో ప్రెస్ క్లబ్కి వచ్చి మా దగ్గర కూర్చొని మాట్లాడిండు. నిన్న ఒక విద్యార్థి కూడా ఎస్ఐకి ఫోన్ చేసి డీటెయిల్గా నిలదీయడం జరిగింది. మీరు అశోక్ సార్ ఎట్లా కేసు పెడతారు? మీరు కేసు పెట్టాల్సిన అశోక్ సార్ మీద కాదు, రేవంత్ రెడ్డి మీద కేసు పెట్టండి, రాహుల్ గాంధీ మీద కేసు పెట్టండి, అద్దంకి దయాకర్ మీద కేసు పెట్టండి, ఎమ్మెల్సీ తీర్మానం వల్ల గ్రాడ్యుయేట్ల తరఫున ఎన్నికైనటువంటి తీర్మానం వల్ల మాట్లాడతలేదు, వాళ్ళ మీద కేసు పెట్టండి. అశోక్ సార్ మీద ఎందుకు కేసు పెడతారని ఎవరైతే కేసు పెట్టారు, ఎస్ఐ అయితే ఎవరైతే నా మీద కేసు నమోదు చేయించిండో ఆ ఎస్ఐకే ఫోన్ చేసి నిలదీయడం జరిగింది. ఒక నిరుద్యోగి నిలదీయడం జరిగింది. ఆయన కాడ సమాధానం లేదు. ఎందుకంటే ఫస్ట్ అందరికంటే ముందుగా కాంగ్రెస్ పార్టీ అధికారంలో రాహుల్ గాంధీ రెచ్చగొట్టినట్టే కదా, మీ అందరికీ మీ ఉద్యోగాలు ఇస్తామని చెప్పేసి చెప్పినట్టు రాహుల్ గాంధీ మరి ఎటు మాయమైపోయింది? ఇప్పుడు ఇవాళ రాష్ట్రంలో రాహుల్ గాంధీ మీద కేసు పెట్టాలి. ఇప్పుడు కేసు పెడితే కానీ దానికి సమాధానం దొరకదు. ఎందుకంటే ఆయన వచ్చి మా మధ్యలో కూర్చొని నిరుద్యోగులను టీఆర్ఎస్ గవర్నమెంట్ ఆగం చేసిందని చెప్పి మరి అంతకంటే ఎక్కువ ఆగం చేస్తుంది వాళ్ళు. ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఆగం చేస్తుంది కదా. మీరు మరి మేనిఫెస్టో ఇచ్చినప్పుడే చెప్పాలి, మేము టీఆర్ఎస్ గవర్నమెంట్ 89,000 ఉద్యోగాలు వేసింది, వాళ్ళు నియామక పత్రాలు ఇవ్వలేదు, ఆ 89 ఉద్యోగాలను మేమే ఇస్తామని మీరు ఎక్కడన్నా గమనిక ఒక పేపర్లో ఒక యాడ్ వస్తే ఆడవాడి కింద గమనిక అని పెడతారు, షరతులు వర్తించును. మీరు అట్లా మేనిఫెస్టోలో షరతులు వర్తించును, గత ప్రభుత్వ ఇచ్చిన ఉద్యోగాలని మా కౌటాలను మీకు చెప్పబడును అని గమనికానికి కింద రాసి ఉంటే ఆయన ఉద్యోగాలు ఇవ్వకపోదు లేవో క్వశ్చన్ చేయడమో కాదు, అడుగు 60,000 ఉద్యోగాలు 70,000 లెక్క చెప్తాం. కాబట్టి వాళ్ళు రెచ్చగొట్టేది ఎవరు? రేవంత్ రెడ్డి రెచ్చగొడుతున్నాడు. అంటే ఇంకెన్ని రోజులు పబ్బం కట్టుకుంటాడు రేవంత్ రెడ్డి? 20 నెలలుగా నేను ముఖ్యమంత్రి సీట్లో కూర్చోబెట్టింది పరిపాలన చేయమని కూర్చోబెట్టినావా, లేకపోతే కేసీఆర్ కుటుంబాన్ని తిట్టమని కూర్చోబెట్టినావా? కేసీఆర్ బాగాలేదు